విశాఖలోని గాజువాక పరిధిలో 3 మృతదేహాలు కలకలం రేపాయి. శీలానగర్ జంక్షన్ దగ్గర రోడ్డు పనులు జరుగుతుండగా మట్టిలో నుంచి 3 మృతదేహాలు బయటపడ్డాయి. అవి పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. మృతదేహాలతో పాటు పాత తలగళ్లు, బొంతలు లభ్యమయ్యాయి. దీంతో ఏదైనా శ్మశాన వాటిక నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహాలు కలకలం రేపాయి. ఇక్కడ మనం ప్రస్తుతం లొకేషన్ దగ్గర ఉన్నాం. ఏదైతే ఘటనా స్థలంలో ఇక్కడే మనకి ఆ మట్టి కింద డెడ్ బాడీస్ కూడా దొరికినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మృతదేహాలు ఎవరివి ఏంటనేది కూడా ఇంకా తెలియజేసే పనిలో ఉన్నారు ప్రస్తుతానికి కొనుక్కునే ప్రయోజనంలో. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే ఇవి 2 మృతదేహాల 3 మృతదేహాలు అనేవి కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి పోలీసులు ఇంకా తవ్వుతూనే ఉన్నారు. ఇంకా ఎక్కడి నుంచి అయినా తీసుకువచ్చి ఇక్కడ పడేశారా, లేదంటే ఇక్కడే హత్య చేసి మట్టి కింద పడేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే సంఘటన స్థలంలో కూడా కొన్ని తలదిండులు, తలగడలు, దాంతోపాటు దుప్పట్లు ఇవన్నీ కూడా లభించాయి. ప్రస్తుతానికి అందినటువంటి సమాచారం ప్రకారం ఇవి ఎక్కడి నుంచో తీసుకువచ్చి ఇక్కడ పడేసినట్టు తెలుస్తుంది. అయితే జంక్షన్ కి సమీపంలోనే ఇది శీలానగర్ జంక్షన్ పోర్టు కనెక్టివిటీ రోడ్డు. ఈ రోడ్డు పక్కనే ఈ విధంగా మృతదేహాలు లభించడం ప్రస్తుతానికి తీవ్ర కలకలం రేపాయని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. ఇటువైపు అనుమానంగా ఎవరైనా తిరుగుతున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా 3 మృతదేహాలు అయితే గుర్తించడం జరిగింది. అవి మగవ, ఆడవ అనేది కూడా పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మృతదేహాలను కనుక్కొని వాటిని ఏదైతే వెహికల్లో ఇక్కడ కేజీహెచ్ మార్చురీకి తరలించే ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికి జరుగుతున్నాయి. అయితే ఒక్కసారిగా ఈ ఘటనతో ప్రస్తుతం ఈ ఏరియా అంతా కూడా కొంచెం కలకలం రేపినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలన్నింటినీ కూడా కనుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు. మరి ఇది పూర్తిగా కుళ్లిపోయే స్థితిలో కూడా డెడ్ బాడీస్, మృతదేహాలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు వచ్చా జంక్షన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పోలీసులు ఇచ్చేస్తున్నారు. ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటనేది కూడా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇది కొద్దిసేపటి క్రితమే, ఒక 2 గంటల క్రితం ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. ఈ మృతదేహాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాయి, ఎందుకంటే ఈ పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పనిచేసే వాళ్ళవా, లేదంటే ఇంకా ఎక్కడైనా తీసుకొచ్చి ఇది చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. మరి పోలీసులు కూడా దీని మీద అప్పటికే ఇంకా ఏది అంచనాకి రాలేకపోతున్నారు. ఎందుకంటే మృతదేహాలు పూర్తిగా కుళ్ళిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున డంపర్ లారీలు మట్టి వేస్తుండగా కుప్పలో ఈ 3 శవాలు కూడా కనిపించడం జరిగింది. పూర్తిగా డీకంపోజ్ అయిపోయి కుళ్ళిన వాసన కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా జరిగి ఒక 2-3 రోజులు పైనే ఎక్కువ ఉండొచ్చు కూడా తెలుస్తుంది. ఆ మట్టిలో కూడా పాత తలగడలు, దాంతోపాటు బొంతలు కూడా లభ్యమయ్యాయి. శ్మశానంలో మట్టి డంపింగ్ చేస్తున్న క్రమంలో ఈ మృతదేహాలు బయటపడినట్లు కూడా మనకి తెలుస్తుంది. అయితే మృతదేహాలు ముందే చనిపోయిన వారిగా మనకి ఇక్కడ ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ఈ ఘటన మీద ప్రస్తుతానికి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ టీం కూడా చేరుకుని ఇక్కడ మొత్తం అన్ని వివరాలు కూడా, ఆధారాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన ప్రస్తుతానికి సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్థానికంగా. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైవే పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత కలకలం రేపింది. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తిగా వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మరి ఈ మృతదేహాలు ఎక్కడ శ్మశానాన్ని తీసుకొచ్చారు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక్కడ ఏసీపీ, దాంతోపాటు ఇక్కడ గాజువాక పోలీసులు కూడా చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా మట్టి డంపింగ్ అంతా కూడా చేస్తున్న సమయంలో ఈరోజు తెల్లవారుజామున ఈ వ్యవహారం వెలుగు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఈ మృతదేహాలు ఎవరివి ఏంటని కూడా తెలియాల్సి ఉంది. శ్మశాన వాటిక నుండి తీసుకొచ్చినట్లుగా భావిస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. దీని మీద ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అంటే అనుమానంగా ఈ చుట్టుపక్కల ఎవరైనా తిరిగారా అనేది కూడా, మరి 3 మృతదేహాలు ఎవరివి, ఎక్కడ హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చారు అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. కేవలం ప్రసాద్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.